హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ పకోడీ అండి. ఈ దొండకాయ పకోడీ మనము ఎక్కువగా ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళలో ఎక్కువగా తింటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా, క్రంచీగా ఉంటుంది. దీనిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అండి. ఇది మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సైడ్ డిష్గా పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలకి ఇలాగైనా చేశారంటే ఎక్కువగా అల్లరి చేయకుండా సైలెంట్గా అన్నం తినేస్తారు. అంత రుచిగా ఉంటుందండి ఈ దొండకాయ పకోడీ. ఈరోజైతే నేను చూపించబోయే ఈ పకోడీని ఎలా చేయాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకున్నానండి. ఇవి బాగా వాష్ చేసేసి ఇట్లా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీటిలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ మైదా కూడా వేసుకొని ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు శనగపిండి కూడా తీసుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఇవన్నీ కూడా బాగా ఈ మసాలాలు మనం వేసినవన్నీ కూడా బాగా దొండకాయకి పట్టేలాగా ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువగా వాటర్ అనేది వేసుకుంటే మనకు దొండకాయకి మసాలా అనేది పట్టదనమాట. కాబట్టి చూస్తూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. మనం కొంచెం పకోడీలాగా కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట. ఆయిల్లో పకోడీ చేయడంలో పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు దొండకాయ అనేది కూడా బాగా తొందరగా వేగుతుంది. లేదంటే చాలా మెత్తగా వస్తుందండి, అస్సలు తినలేము. ఇలా బాగా క్రిస్పీగా వచ్చినప్పుడు, బాగా క్రిస్పీగా అన్నప్పుడు మనకు పకోడీ కన్సిస్టెన్సీ వచ్చినాక బయటికి తీసేసుకొని ఇలా సర్వ్ చేసుకొనేసి ఏ పప్పులోకో, రసంలోకో, సాంబార్లోకో తిని చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మొత్తం పప్పు, అన్నం అంతా కూడా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఈ పకోడీ. ఈ పకోడీ రుచి చూశాక మళ్ళీ కూడా ఇలానే చేయమని అడుగుతూ ఉంటారు ఇంట్లో. అంత రుచిగా ఉండే ఈ క్రిస్పీ పకోడీని ఎలా చేయాలో చూశారు కదండి ఫంక్షన్ స్టైల్లో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.